దేశంలో ఒక చర్చ చాలా సీరియస్గా జరుగుతోంది. ఇది నేను కొంతమంది వ్యక్తులకు సంబంధించి పెట్టిన చర్చ డిబేట్ కాదు. ఎందుకంటే వ్యక్తులు వాళ్ళు చేసే తప్పులు, ఒప్పులు, మంచి చెడు, కేసులు, అరెస్టులు ఇవి జరుగుతూ ఉంటాయి. నేను వాటి జోలికి పోవడంలో లేదా ఒక వ్యక్తిని పొగడ్డమో, తిట్టడమో, లేకపోతే టార్గెట్ చేయడమో, లేకపోతే ఆహా ఓహో అనడమో, దట్స్ నాట్ మై డ్యూటీ. ఇక్కడ ఇష్యూని మాత్రమే నేను తీసుకుంటే ఇవాళ ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా ఏంటి అంటే ప్రశ్నించడం తప్ప అని మాట్లాడుతున్నారు. అది సామాజిక సోషల్ వర్కర్స్ని కానీ, సామాజిక కార్యకర్తలు కానీ, లేకపోతే మీడియా వాళ్ళని కానీ, సోషల్ మీడియా వాళ్ళని కానీ, ఆర్ కొంచెం యాక్టివ్గా ఉండే యాక్టివిస్టులను కానీ ఎవరైనా వీళ్ళందరూ అడుగుతున్న ఏంటంటే ప్రశ్నించడం తప్ప. వీళ్ళని దాటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకెక్కువ క్వశ్చన్స్ రేజ్ చేస్తుంది. ప్రశ్నించడం తప్ప. ఆ పార్టీ నాయకులు అమ్మటి రాంబాబు గారు చాలా గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రశ్నించడం తప్ప, ప్రశ్నించే హక్కు కూడా లేదా? ఇప్పుడు ఇవాళ నా ప్రోమో చూస్తే మీరు ఫస్ట్ లైన్ ప్రశ్నించడమే తప్ప అని వైసీపీ నేతలు ఎందుకు అంటున్నారు? ఇప్పుడు ప్రశ్నించడం తప్ప అంటున్న వైసీపీ నేతలు అంటే అది స్టేట్మెంట్, అది ప్రశ్న కాదు. ప్రశ్నించడమే తప్ప అంటున్న వైసీపీ నేతలు ఇది స్టేట్మెంట్ లేదా ఇన్ఫర్మేషన్. ప్రశ్నించడమే తప్ప అని వైసీపీ నేతలు ఎందుకు అంటున్నారు అనేది ప్రశ్న. ఈ రెండిటి మీద నాకు హక్కు ఉంది. నాకే కాదు, ఈ దేశ పౌరుడికి, ఈ రాజ్యాంగంలో మన రాజ్యాంగం ప్రకారం కల్పించిన హక్కు ప్రకారం ప్రతి వాడికి ఇన్ఫర్మేషన్ కానీ, స్టేట్మెంట్ కానీ, క్వశ్చన్ కానీ ఏదైనా వేసే హక్కు ఉంది. కానీ ప్రశ్నించడమే తప్పంటావేంట్రా దొంగనా డాష్, ప్రశ్నించడమే తప్పంటావేంట్రా నీ అమ్మ డాష్, ప్రశ్నించొద్దేరా నీ అయ్య డాష్ అని ఈ డాష్ పదాలతో, లా పదాలతో అంటారే, అది తప్పు, అది నేరం. ఇప్పుడు నేను ఈ సీట్లో కూర్చుని ఎన్ని ప్రశ్నలైనా వేయచ్చు. అసలు నా పనే అది కదా, నేను చేసే పనే అది కదా. ప్రశ్నిస్తేనే సమాధానం దొరుకుతుంది. నేను ఇక్కడ కూర్చున్నదే ప్రశ్నించడానికి. నేను ప్రశ్నిస్తేనే నా ప్యానెల్లో ఉన్న వాళ్ళు విశ్లేషిస్తారు లేదా సమాధానం చెప్తారు. ప్రశ్నించొద్దని ఎవరంటారు? ఇదే ప్రశ్న అడుగుతున్న, జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్న అడుగుతున్న ప్రకాష్ రాజ్ గారు ఒక సినిమాలో శివారెడ్డిని చంపితే శివారెడ్డి చచ్చిపోతే ముఖ్యమంత్రి అవుతావు, చంపితే హంతకుడు అవుతావు కదా బాజిరెడ్డి, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అని అడుగుతాడు ఇదే ప్రకాష్ రాజ్. మరి వీళ్ళందరూ ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మా విశ్లేషకులు అంటారు నాకు అర్థం కావట్లేదు అన్నారు మీరని. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రశ్నించొద్దని ఎవరు అనరండి, ప్రశ్నించమనే అంటారు. అందుకనే రాజ్యాంగంలో దానికి ఒక ప్రత్యేకమైన హక్కును కల్పించారు. భావ ప్రకటన స్వేచ్ఛ, నిలదీసే స్వేచ్ఛ, ప్రశ్నించే స్వేచ్ఛ అన్నీ ఉన్నాయి. ప్రశ్నించండి, మీకు నోటికొచ్చినన్ని ప్రశ్నలు వేయండి. మీకున్న విద్వత్తును బేస్ చేసుకుని, మీకున్న సామాజిక అవగాహనను బేస్ చేసుకుని, సబ్జెక్టు మీద మీకున్న గ్రిప్ను బేస్ చేసుకుని, కమిట్మెంట్ ప్రజల తరపున మీరు ఎన్ని ప్రశ్నలైనా వేయండి, సమస్య లేదు. ప్రశ్నించొద్దని ఎవరైనా అంటే అది తప్పు. కానీ ప్రశ్నిస్తున్నా అనే పేరుతో కుట్రలు, కుతంత్రాలు, బూతులు, అమ్మలు, అక్కళ్ళు, చెల్లెళ్ళు, కూతుళ్ళు అని మాట్లాడారో అది నేరము. ఆ నేరము వివిధ సెక్షన్ల కింద శిక్షలుంటాయి. ఒకసారి బెయిలు దొరకవచ్చు, ఒకసారి బెయిలు దొరకకపోవచ్చు. అది మన గ్రహ స్థితిగతుల ఆధారంగా ఉంటుంది. ఎందుకంటే గ్రహాలను ఎందుకంటున్నానంటే బెయిల్ అనేది మ్యాజిస్ట్రేట్ లేదా జడ్జి గారి యొక్క
డిస్క్రిమినేటరీ పవర్స్ అంటారు, విచక్షణాధికారం అనొచ్చు. వారికి ఉండే విచక్షణాధికారం, వారి అక్కడ ఉండే పరిస్థితిని బట్టి వాళ్ళు అప్పటికప్పుడు తీసుకోవచ్చు నిర్ణయం, బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది. కాబట్టి బెయిల్ ఖచ్చితంగా వస్తుందని చెప్పలేం, ఖచ్చితంగా రాదని చెప్పలేం. అందుకే గ్రహాల స్థితిగతులు అన్నాను. సో ఇదంతా ఎందుకు అంటే వైసీపీ నేతలు అంబటి రాంబాబు గారు ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు ప్రశ్నించొద్దా అని. ప్రశ్నించండి, కానీ ప్రశ్నించొద్దా అని మాట్లాడుతున్నారు, కానీ మాస్క్ ఇవ్వండి అయ్యా అని అడిగినందుకే చంపేశారు కదయ్యా. పాపం ఆయన ప్రశ్న కూడా వేయలా. ఆ డాక్టర్ గారు సుధాకర్ గారు ప్రశ్న కూడా వేయలేదు, కేవలం మాస్క్ ఇవ్వండి అని మాత్రమే అడిగాడు, చంపేశారు. ఎంత దారుణంగా చంపారు! రోడ్డు మీద పడేసి, దొర్లించి, చొక్కా ఇప్పేసి, కొట్టి, పిచ్చోడిని చేసి చంపారు. మరి ఆనాడు ఈ ప్రశ్నిస్తామనే వాళ్ళు ఎవరు ఎందుకని ప్రశ్నించలేదు అనేది నా ప్రశ్న ఇవాళ. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కొట్టి మళ్ళీ ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే దళితుడు డాక్టర్ సుధాకర్ గారు, దళితుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు కొట్టి చంపి ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేస్తే ఆ చేసిన వాడు ఒక రాజకీయ నాయకుడు, అప్పుడు అధికార పార్టీ నాయకుడు కూడా, పైగా ఒక చట్టసభలో సభ్యుడు. ఇంకా సిగ్గుమాలిన విషయం ఏంటంటే పెద్దల సభలో సభ్యుడు. మరి ఎందుకు చంపావురా అని ప్రశ్నించలేదే? ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నించే హక్కు లేదా అని మాట్లాడుతున్న ఈ పెద్దలు, అది వైసీపీ వాళ్ళైనా లేకపోతే జస్ట్ ఆస్కింగ్లైనా ఎవరైనా, ఎనీబడి, నేను అందరినీ గౌరవంగానే అడుగుతున్నా. అప్పుడు ఏమైంది అనేది ఇవాళ నా ఇంకో ప్రశ్న. ఇలా చాలామంది, ఒక రంగనాయకమ్మ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుని ఫార్వర్డ్ చేసింది. 65 ఏళ్ల వృద్ధురాలని కూడా చూడకుండా కేసు పెట్టి ఆమెను వేధించి సిసిఎస్ స్టేషన్లో కూర్చోబెట్టి, సిసిఎస్ కూడా కాదు సిఐడి, కూర్చోబెట్టి ఆమెను వేధించారు. ఎవడైనా ఎందుకు అని అడగలేదే? ఇది ఏమిటి అని అడగలేదే? 75 ఏళ్ల సీనియర్ జర్నలిస్ట్ అంకబాబుని, ఇంటి దగ్గర భోంచేసి కూర్చున్న అంకబాబుని బనీని మీద, లుంగి మీద ఈడ్చుకెళ్ళారు. ఆయన చేసిన తప్పేంటి అంటే సోషల్ మీడియా వచ్చిన ఒక వాట్సాప్లో వచ్చిన పోస్ట్ని ఫార్వర్డ్ చేశాడు అంతే. ఆయన టైప్ చేశా అంటే అది కూడా కాదు, ఫార్వర్డెడ్. తీసుకెళ్ళేది ఇదేంటయ్యా అని ఎవడు అడగలేదే, ప్రశ్నించలేదే? ఏమైపోయింది? సో అందువల్ల ఇంకా చాలా ఉంది లిస్టు చదువుతూ పోతే. ఆనాటి మీ ఘనకార్యాలు, మీరు ప్రశ్నలు వేయకుండా వదిలేసిన సంఘటనలు కోకొల్లలు. నేను అవన్నీ చదువుతూ పోతే చిత్రగుప్తుడు చిట్టా కాదు, ఇంకేదో చిట్టా కావాలి ఇక్కడ. ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. దీన్ని ఒక రాజకీయపరమైన ఇష్యూ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, హే రామ్ సేవ్ ఏపీ అంటే. ఆయన హే రామ్ అని ఎందుకన్నాడు? ఆయన క్రిస్టియన్ కదా, ఆయనకి ఇష్టనే. ఆయన రాజకీయ నాయకుడిగా మిగతా తిరుపతికో ఇంకో టెంపుల్కో వెళ్ళవచ్చు, కానీ ఆయనకి ఇష్టనే కదా. కానీ హే రామ్ అన్నాడు ఎందుకు? హే రామ్ సేవ్ ఏపీ, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంట. అంటే జీసస్ కాపాడలేడా ఆంధ్రప్రదేశ్ని? నాకు అర్థం కాల. దేవుడే అయినప్పుడు ఓ జీసస్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అనొచ్చు కదా, జీసస్ కూడా కాపాడగలడు కదా. హే అల్లా అని కూడా అనొచ్చు కదా, ఆయన కూడా కాపాడగలడు కదా ఆంధ్రప్రదేశ్ని. హే రామ్ అని ఎందుకు అన్నావు అంటే హిందువులని టార్గెట్ చేయడం, ఇండైరెక్ట్గా హిందువులని కించపరచడం. అందుకే ఇప్పుడు జనం అడుగుతున్నారు, హే జీసస్ సేవ్ ఫ్రమ్ జగన్ అంటున్నారు. నువ్వు సేవ్ ఏపీ అంటే సేవ్ ఫ్రమ్ జగన్ అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అదే స్లోగన్ అవుతోంది ఆంధ్రప్రదేశ్లో. ఇందాక సాయి కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అదే మొన్న లాకప్ డెత్ అయింది కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళారు అంబటి రాంబాబు గారు, తర్వాత వైసీపీ నేతలు చాలామంది వెళ్ళారు. ఆవిడ మరొక్కసారి పరామర్శించారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన రోజు బ్యాంకులు ఉన్నాయో లేవో నాకు గుర్తులేదు. ఉన్నాయండి ఆ రోజు బ్యాంకులు?
ఉన్నాయా? మరి ఆ రోజు ఎందుకో డీడీ తీసుకోవడానికి తీరలేదనుకుంటా. ఇవాళ డీడీ తీసుకుని తాపీగా తీరిగ్గా రాజకీయం మన వైపు రాలేదు ఎంత చేసినా. ఆ పిల్లోడు కాపు కాబట్టి కాపు రాజకీయం చేద్దాం అనుకున్నారు. తర్వాత చంపిన సిఐ కూడా కాపీ అని తెలిసేసరికి అయ్యో ఇదేదో బూమరాంగ్ అవుతుందని మళ్ళీ అటు ఇటు తచ్చెట్లాడారు. లేటుగా తాపీగా ఇవాళ ఒక 20 లక్షలు చెక్ తీసుకెళ్ళి ఇచ్చారు. నేను అనుకున్నా ముందు చెక్ బౌన్స్ అవుద్ది కదా, కానీ ఇందాక ఆయన మాట్లాడుతూ డీడీ అన్నారు. డీడీ అంటే బౌన్స్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే ముందు డబ్బులు ఇస్తేనే బ్యాంకోడు డీడీ ఇస్తాడు. అందుకని బ్యాంకులు ఇవాళ ఉన్నాయి, ఆ రోజు లేవా జగన్మోహన్ రెడ్డి ఎన్నో రోజు, ఆ రోజు కూడా డీడీ తీసుకెళ్ళొచ్చుగా, లేదా చెక్ అని ఇవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ డీడీ ఇచ్చారే, విజయవాడలో తుఫాన్లు వచ్చి అన్ని రోజుల పాటు జనం కొట్టుకుపోయారు, చాలా ఇబ్బందులు అయింది. ₹1 ప్రకటించారు. మరి ఆ డీడీ కానీ ఆ చెక్కు కానీ ఎక్కడ పోయిందో నాకైతే తెలియదు, అది మీరు చూసుకోండి. ఏతావాత తేల్చింది ఏంటంటే ప్రశ్నించడము, ప్రశ్నించే పేరుతో ఇది చేయడము, నానా అల్లరి చేయడము, ఇవన్నీ చేస్తూ అల్టిమేట్ టార్గెట్ ఎవరయ్యా అంటే హిందువులే వీళ్ళ టార్గెట్. జగన్మోహన్ రెడ్డి హయాంలో వందల వేల ఆలయాల మీద దాడులు జరిగినా, వేలాది మంది హిందూ దేవుళ్ళ విగ్రహాలకి అవమానం జరిగినా, ఇవాళ మాటల దాడి జరుగుతున్నా, భయంకరమైన దాడి, వాడు వీడు దేవుళ్ళని వీడు, ఎందుకంటే వెంకటకృష్ణని వాడు వీడు అంటే వాడు ఒక్కడే బాధపడతాడు, లేదా సత్యమూర్తిని వాడు వీడు అంటే ఆయన ఒక్కడే బాధపడతాడు, చంద్రబాబుని వాడు వీడు అంటే మహా అయితే ఆయన పార్టీ వాళ్ళు ఎవరో బాధపడతారు. అదే వెంకటేశ్వర స్వామినో, శివుణ్ణో, విష్ణువునో, లేకపోతే కనకదుర్గ మాతనో ఎవరినో వాడు వీడు అది ఇదంటే మొత్తం హిందూ సమాజం బాధపడుతుంది. బాధపడి భయపడి ఇంకా చాలా రకాల ఎమోషన్స్ రెచ్చిపోయి ఒక రకమైన అల్లకల్లోలం వస్తుంది. ఆ అల్లకల్లోలం నుంచి మనకు కావలసిన రాజకీయాన్ని మనం పిండుకోవచ్చు. ఇది అల్టిమేట్ కుట్ర. గమనించండి, దీంట్లో చాలా కాన్స్పిరసీ ఉంది. అయితే సెంటిమెంట్ రాజకీయాలు, లేకపోతే ఎమోషనల్ పాలిటిక్స్, లేదా బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్, ఇవే వీళ్ళకి తెలిసినవి ఇవే. ఇది ఒక లవ్ జిహాద్ లాంటిది, ఒక జిహాద్ లాంటిది. కానీ ఇక్కడ చేస్తున్నది ముస్లిమ్స్ కాదు, పొలిటీషియన్స్. ఇది ఒక పొలిటికల్ టెర్రరిజం. ఈ దేశంలో మెజారిటీ వర్గాన్ని అభద్రతకు గురి చేసి, రెచ్చగొట్టి, వాళ్ళలో ఒక రకమైన అన్రెస్ట్ క్రియేట్ చేసి, వాళ్ళలో వచ్చే ఆవేశాన్ని ఉపయోగించుకొని అల్పవర్గాలు, మైనారిటీల మధ్య దాడులు జరిగితే దాంట్లోంచి రాజకీయాన్ని పిండుకొని చేసే ఒక రాజకీయ పన్నాగం. ఈ కుట్రని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఈ కుట్రని విశ్లేషించాల్సిన అవసరం ఉంది, ఈ కుట్రని చర్చించాల్సిన అవసరం కూడా ఉంది. ఇది ఒక వ్యక్తి మీద కేసులో, లేకపోతే 2 వ్యక్తుల మీద కేసులో, 10 మంది మీద కేసులో కాదు. ఇది మొత్తం సమాజం మీద జరుగుతున్న ఒక బలమైన భయంకరమైన కుట్ర. దీని వెనుక చాలా పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయని కూడా మనం నమ్మొచ్చు. దీని మీద చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.